హలో అండి, వెల్కమ్ టు వంటల మూగం. ఈరోజు నేను పల్లీలతో చట్నీ చూపిస్తున్నానండి. ఎప్పుడు పల్లీలు అంటే బోర్ కొడుతుంది కదా. ఈ వర్షన్ ట్రై చేయండి. పల్లీల చట్నీ అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది నిజంగా. అట్లలోకి కానీ, దోశల్లోకి కానీ, లేకపోతే ఇడ్లీలోకి కానీ, ఎనీథింగ్ అండి, ఎందులోకైనా చాలా బాగుంది. ఇట్లా ముందుగా చూపిస్తున్నట్టు ఒక కప్పు పల్లీలు, అలానే కొంచెం అంటే ఒక టీ స్పూన్ ఆఫ్ మినపప్పు, ఒక టీ స్పూన్ ఆఫ్ శనగపప్పు తీసుకున్నానండి. నాకు కొంచెం పల్లీలు ఫ్లేవర్ ఎక్కువ కావాలని నేను అట్లా తీసుకున్నాను అనమాట. అందులోనే కొంచెం జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం అవన్నీ వేగాక చిన్న చింతపండు, అవన్నీ కొంచెం త్వరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇవి వేగుతున్న అంటే కొంచెం ముందు పల్లీలు కొంచెం బాగా వేయించుకున్నాక ఆఫ్ వేగాక అప్పుడు మినపప్పు, శనగపప్పు వేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకుంటే బాగా వేగుతాయండి. లేకపోతే ముందుగా ఇవన్నీ వేసేస్తే మాడిపోతాయి అన్నమాట పల్లీలు వేగేలోగా. సో అట్లా నేను వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయలు కూడా వేయించుకోవాలన్నమాట. ఆ పచ్చి వాసన అంతా పోయినంత వరకు వేయించుకున్నాక ఆ పల్లీల్లోని మిరపకాయలు, ఉప్పు, తగినంత వాటర్ వేసి నేను ఈ చట్నీ కన్సిస్టెన్సీ తెచ్చుకున్నాను. అంతేనండి, చాలా ఈజీ చట్నీ, ఎందులోకైనా చాలా బాగుంది. నేనైతే ఇక్కడ అలసందలతో అట్ల వేసుకున్నాను. సో దాంట్లోకి చాలా బాగున్నది అది ఆ చట్నీ. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.